సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీకి ముందు ఆయన వ్యాఖ్యానించారు. అలాగే భేటీలో భాగంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఎన్డీఏను విస్తరించాలనుకుంటున్నాము, 400 సీట్లే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా మాట్లాడినట్టుగా మనం చూసాం. అంటే ఏదేమైనా పొత్తులకు అయితే దాదాపు లైన్ క్లియర్ అయిపోయింది అన్నది వాతావరణం కనిపిస్తోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా రమ్మని ఢిల్లీ పెద్దలు ఢిల్లీ నుంచి పిలుపునిచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక పార్టీ జనసేన, భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న పార్టీ, ఆయన కూడా ఈరోజు వెళ్తున్నారు. అంటే ఇక్కడ దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, మేము దేశ ప్రజల కోసం ఆలోచిస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే పొత్తులకు ప్రాతిపదిక ఇదే అనేది ఇండైరెక్ట్గా నేతలు చెప్పినట్టే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు, గండి వీరాంజనేయ గారికి ముందుగా నమస్కారాలు సార్. సార్ ముందుగా నేను మీరు అన్న మాటకి ముందుగా ఒక్కటే సమాధానం. అంటే ఒకరేమో రాష్ట్ర ప్రయోజనాలని చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఏమో దేశ ప్రయోజనాలని. చూడండి ఎంత విచిత్రం అంటే గతంలో ఇదే పార్టీలు 14 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కలిసి 650 హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 650 హామీలను తొంగలో తొక్కి రాష్ట్ర ప్రజల చేత చీదరించబడి 23 సీట్లకే మళ్ళీ పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ, నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రానటువంటి బీజేపీ పార్టీ లేదా మరి జనసేన, వీళ్ళు కలిసి తిరిగి మళ్ళీ కలిసి పోటీ చేస్తాము, మమ్మల్ని నమ్మండి, మేము 14, 19 ఎన్నికల్లో మా పరిపాలన చూడకండి అనేటువంటి కొత్త ఎజెండాతో, కొత్త ముసుగులో, అంటే పాత సీసాలో కొత్త సారా అంటారు. అదే విధంగా వీళ్ళ విధానం ఎలాగుందంటే అప్పుడు ఏదైనా మేలు చేస్తే ఇప్పుడు మాట్లాడొచ్చు. వీళ్ళు మాటలు చూస్తా ఉంటే ఇప్పుడే కొత్తగా ఏదో పార్టీ పెట్టి ఇప్పుడే పైనుంచి ఊడిపడినట్టు ప్రజల్ని నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళే కదా మరి 14 ఎన్నికల్లో ఈ 3 పార్టీలే కలిసి హామీలు ఇచ్చారు కదా, ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టుగా నెరవేరిస్తే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఎందుకు ఇస్తారు? లేదా ఈ పార్టీకి డిపాజిట్లు రాకుండా, లేదా నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాకుండా ఎందుకు తిరస్కరిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, వీళ్ళని గమనిస్తానే ఉన్నారు. వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని ఎత్తులు చిత్తులు ఎన్ని చేసినా, జిత్తులు చేసినా కూడా, వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలతోనే పొత్తుంటారు తప్పితే వీళ్ళలాగా గుంపులుగా వచ్చేటువంటి ఆలోచన మాకు లేనే లేదు. ప్రజలతోనే మా పొత్తుంటది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాం కాబట్టి మేము ధైర్యంగా వై నాట్ 175 అని ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓట్లేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. అంత ధైర్యంగా మాట్లాడేటువంటి ధైర్యం ఏ నాయకుడికైనా, ఏ పార్టీ కన్నా ఉందో? ఎవరైనా గతంలో ఎప్పుడైనా ఈ మాట మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళ విధానం ఒక్కటేనండి, వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కాదు, లేదా దేశ ప్రయోజనాలు కాదు, బీజేపీ మాట్లాడినట్టుగా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారుతారు అనేటువంటి దానికి నిదర్శనం వీళ్ళ కలయికే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎందుకన్నానంటే నేను ఇదే వ్యక్తులు సరే కలిసి పోటీ చేసిన సందర్భంలో విడిపోయిన తర్వాత అయితేనే అనేక సాకులు ఏమైనా కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎందుకు విడిపోయారు అనేటువంటి మాటకి ఆయన ఏమంటారు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు విడిపోయారు. కాదండి, ఉత్తరాదిలో జరిగినటువంటి 4 రాష్ట్రాల్లో ఎన్నికలకే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విజయం సాధించిందో, మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకొని వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఇటుపక్క రాజీనామా చేసి ముందుగానే ఆలోచన చేశారు. కానీ అనుకోని విధంగా మరి మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే రాజశేఖర్ గారు అప్పుడు ప్రత్యేక హోదాకు మద్దతుగా మీ పార్టీకి చెందిన 6 ఎంపీలు రాజీనామా చేయటం, అదే సందర్భంలో మనం కూడా వెనకబడిపోతామేమో, ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటికి రావటం, ఈ అంశాలు కూడా చోటు చేసుకున్నాయి కదా సార్. ఒక్కటి సార్, ప్రత్యేక హోదా అంశం ఆల్రెడీ
ఆ రోజే కొంత మరుగున పడింది, ఉద్యమాలు కూడా ఆగినాయి సందర్భం అంటే అది. మేము కూడా ఆ రోజు మమ్మల్ని ఏమన్నారంటే, మీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టండి, మేము దేశం మొత్తం తిరిగి అందరినీ కూడగట్టి మరి మీకు మద్దతు ఇస్తామో పెట్టమన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు. మేమేం చేస్తాం, అవిశ్వాస తీర్మానం పెట్టినాక వీళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ లేదు, ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా. బీజేపీ అంటే వీళ్ళకి అంత భయం వీళ్ళకి. సరే ఆ రోజున్న పరిస్థితి సరే, ఏదైనా వీళ్ళు విడిపోయిన తర్వాత అండి మరి నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఇంత ఒక్క నిమిషం అవకాశం ప్లీజ్. నేను ఇంతకు ముందు ఇంత నీచానికైనా దిగజారుతారు ఈ పార్టీలు అనే దాన్ని ఎందుకన్నానంటే, మీరు ఒకసారి చూస్తే తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా గారి కార్ల మీద రాళ్లు వేసినటువంటి పరిస్థితులు, ఆయన ఎమ్మడబడి కొట్టాలని దాడి చేయాలనే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశాన్ని. అది అయిన తర్వాత మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు సంబంధించి అమిత్ షా మోడీ మాట్లాడారు, అలాగే మోడీ అమిత్ షా బీజేపీ నేతలు బీజేపీ పార్లమెంట్ కూడా చంద్రబాబు కూడా మాట్లాడారు, నేను కాదనటం లేదు. కానీ వాళ్ళిద్దరికి లేని అభ్యంతరం మీకెందుకు? వాళ్ళిద్దరు ఇప్పుడు మళ్ళీ మేము కలిసి రావాలనుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరికి లేని అభ్యంతరం, వాళ్ళు కలిసిమెలిసి వెళ్ళాలనుకున్న వైఖరికి మీరెందుకు? సతీష్ గారు మాకేం అభ్యంతరం లేదండి, వాళ్ళు ఒంటరిగా వచ్చినా మాకు అభ్యంతరం లేదు, గుంపులుగా వచ్చినా మాకు అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజల పక్షాన మేమున్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, అంటే వాళ్ళ నీచమైనటువంటి రాజకీయము అనే మాటకి నేను చెప్తున్నానండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కుటుంబ విలువలు తెలియదు, భార్యనే చూసుకోలేనోడు దేశాన్ని నేను చూస్తాడు. మరి ఈ ఆంధ్ర అప్పుడు 2 రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కాళ్ళు అడుగు పెట్టిన ఎయిర్పోర్ట్ లోనే నేను కాళ్ళు ఎరగొడుతున్నటువంటి మాటలు అరెస్ట్ చేస్తానని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈ విధంగా ఈ రోజు కలుస్తున్నందుకు ఆ మాట అన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోట్లు తప్ప గోత్ర అల్లర్లు జరిగినప్పుడు మోడీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం వ్యాఖ్యానించారో మనం చూసాం. కానీ మళ్ళీ 2014లో అవే పార్టీలు పొత్తులో పెట్టుకున్నాయి, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు పొత్తు కుదురుతోంది. నేను అదే అంటున్నా, అంటే రాజకీయ పార్టీల మధ్య ఈ వ్యాఖ్యలు, ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అదొక ఎత్తు, కానీ సందర్భం వచ్చినప్పుడు ఈ పొత్తులు కుదిరేటప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మనం నితీష్ కుమార్ చూసాం, నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని 3 సార్లు వెళ్ళి మళ్ళీ 3 సార్లు వచ్చి కలిశారు. ఒక్కటి సార్ నేను సతీష్ గారు నేను చెప్పదలుచుకుని మీరు దయచేసి ఒక్క నిమిషం వినండి సార్. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నా, నేను అంటే పొత్తులు దేశంలో ఎక్కడ లేవని కాదండి, వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడి సృష్టించి చేశారు. ఆంజనేయరెడ్డి గారు ఇప్పుడు 2009లో సార్ ఇదే విధంగా అయినా కానీ ఆంజనేయరెడ్డి గారు బీజేపీ కానీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను బయటికి చెప్తున్నారు, కానీ సొంత ప్రయోజనాలే ఇక్కడ. సతీష్ గారు వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఎత్తులేనిది జిత్తులేనిది మాకేం అభ్యంతరం లేదు, మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాం, విజయం సాధిస్తాం అనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది. ఇప్పుడు వాళ్ళు ఒక్క మాట చెప్పమనండి సార్, ఈ 3 పార్టీలు కలిసే గత 5 సంవత్సరాలు ఉన్నాయి, 4 ఏళ్ళు. ఒక్క మాట చెప్పమనండి, మా 19 కాదు 14, 18 అని చెప్పమనండి. మేము మా పరిపాలన చూసి ఆంధ్ర ప్రజలు ఓటేయండి అని అడగమనండి, మన పరిపాలన చూసి అది అలా వచ్చండి. ఆ మాట వాళ్ళు చెప్పలేరు, మేము చెప్పగలుగుతున్నాం కదా. ఒక్క ఇరిగేషన్ మీద 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పగలరా? విజ్ఞప్తి చేయగలరా? ఈ రాష్ట్రంలో ఎక్కడ పరిస్థితి మీరు ఏమన్నా పబ్లిక్ చెప్పగలరా? పెన్షన్ మీద మీరు చెప్పింది ఏంటి, ఈవేళ చేసింది ఏంటి? మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదే, వీళ్ళు అదేమంటే చూడండి ఇప్పుడు కూడా మాట్లాడారు, ఆంజనేయ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అభివృద్ధి అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చింది ఎంత 60,000 కోట్లు వస్తే ఈ రోజు 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్. వచ్చేస్తారు రోడ్లు అంటారు, రోడ్లు పెట్టిన ఖర్చు ఎంత 23,792 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 42,236 కోట్లు ఖర్చు మేము పెట్టాం. మరి తర్వాత అంటే అభివృద్ధి ఏంటంటే రాజశేఖర్ గారు మీరు ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ రోడ్లు అనేది మాత్రం ఒక కీలకమైన అంశంగానే ఉంది. ఎక్కడ చూసిన జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇది ఒక చర్చలో ఉన్న అంశంగానే ఉంది. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ముందు నన్ను ఒక్క నిమిషం అవకాశం ఇస్తాను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఏ అభివృద్ధి సార్? కోర్టులు కానివ్వండి,
లేదా ఫిషింగ్ హార్బర్లకు కానివ్వండి. చూడండి 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి ఈ రోజు రాష్ట్రంలోకి. మొత్తం మెడికల్ కాలేజీలు తీసుకోండి పని 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లోకి రావడం జరిగింది. దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు, లేదంటే ఎంతమందికి ఆరోగ్య సమస్యలు అనేటువంటి తీర్చి చెప్పనండి. గ్రామ సచివాలయాలు ఇప్పుడు అంత ముందు హెడ్ క్వార్టర్ కి వెళ్లాల్సి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు. ఈ రోజు గ్రామంలోనే అన్ని సేవలు అందిస్తున్నారు. దాదాపు 15,000 పైబడి గ్రామ సచివాలయం వచ్చినాయి. మళ్ళీ రైతులకు చూడండి అన్ని వసతులు కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలు 10,000 దాదాపు 10,778 రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి. ఇళ్ల పట్టాలు ఇవ్వడం 22 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తా ఉన్నాం. ఏం చెప్ ప్రభుత్వ పాఠశాలలో 45,000 ప్రభుత్వ రాజశేఖర్ గారు ఇప్పుడు మీరు చెప్పినవి మీరు చేసినవే కాదనటం లేదు. రేపొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. రేపొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు చెప్తారు, మీ మేనిఫెస్టో మీరు చెప్తారు, వాళ్ళు ఇవ్వాల్సిన హామీలు వాళ్ళు చెప్తారు, మీరు చెప్పాల్సిన హామీలు మీరు చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ పొత్తు కుదుర్చుకున్నామని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన చెప్తాయి. రేపు పొద్దున్న ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది అప్ టు ద ఓటర్స్. చూద్దాం ఇంకా ఏం జరగబోతుందో. వీళ్ళ పరిపాలన సార్, వీళ్ళు చూడకపోతే మీరు అన్నట్టు నమ్ముతారు. పరిపాలన 14-19 చూశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు కాబట్టి. థ్యాంక్ యూ కాకపూర్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, ఆంజనేయ రెడ్డి గారు. సతీష్ జీ సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు ఏకరవు పెట్టిన అన్ని వాటిల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆర్బీకేలు కానివ్వండి, వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, లేదా హెల్త్ స్కీములు కానివ్వండి, నేషనల్ హెల్త్ స్కీములు కానివ్వండి, లేదా రోడ్లు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఈ రోజు హాస్పిటల్స్ చెప్తున్నారు, మెడికల్ కాలేజ్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న కార్యక్రమాలు. ఈ పార్టీ ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. థ్యాంక్ యూ